సుందరకాండ మూవీ తెలుగు రివ్యూ. సుందరకాండ అనే పేరుకొస్తే మనకు వెంటనే వెంకటేష్, మీనా, అపర్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ సినిమా గుర్తొస్తుంది. ఆ పాత సుందరకాండ కథలో లెక్చరర్ను ప్రేమించిన విద్యార్థిని కథ చూపించారు. కాని అదే టైటిల్తో ఇప్పుడొచ్చిన ఈ కొత్త సినిమా కథకు పాత సినిమాతో పూర్తి రివర్స్గా ఉంటుంది. అంటే ఇది ఓ విద్యార్థిని ప్రేమను పొందేందుకు లెక్చరర్గా మారిన మధ్య వయస్సు బ్రహ్మచారి కథ. అదే ఈ సుందరకాండ ప్రధాన కథాంశం. తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది, మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ విషయానికొస్తే, సిద్ధార్థ్ అలియాస్ నారా రోహిత్ కి ఏజ్ పెరిగినా ఇంకా పెళ్లి అవ్వదు. తనకు కావాల్సిన 5 క్వాలిటీస్ ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని పట్టుబట్టి వచ్చిన సంబంధాలన్నీ చెడగొడతాడు. తను చిన్నప్పుడు ప్రేమించిన తన సీనియర్ వైష్ణవి అలియాస్ శ్రీదేవి ని తలుచుకుంటూ ఆమె క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని వెతుక్కుంటూ ఉంటాడు. అనుకోకుండా ఎయిర్పోర్ట్లో ఒయిరా అలియాస్ వృతివాహాని పరిచయం అవుతుంది. ఆమెలో 2 క్వాలిటీస్ ఉన్నాయని కనిపెట్టి మిగిలిన 3 క్వాలిటీస్ ఉన్నాయేమో అని వెతుక్కుంటూ వైజాగ్లో తిరుగుతాడు. సిద్ధార్థ్ ఒయిరాకు స్నేహితుడిగా మారి నెమ్మదిగా ఆమెను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తాడు. ఒయిరా కూడా కొంతకాలానికే అతని నిజాయితీకి ఆకర్షితురాలవుతుంది. ఇద్దరి మధ్య ఓ చక్కని బంధం ఏర్పడుతుంది. కాని ఈ బంధం ఎక్కడికి తీసుకెళ్తుందో వాళ్లకు అర్థం కాదు. కథ మధ్యలో బిగ్ ట్విస్ట్ వస్తుంది. ఒయిరా అసలు ఎవరంటే ఆమె వైష్ణవి కుమార్తె. వైష్ణవి ఎవరు అంటారా? అదే సిద్ధార్థ తొలి ప్రేమ. ఆయన యవ్వనంలో ప్రేమించిన అమ్మాయి. కాని ఆ ప్రేమ కలసరాలేదు. ఆమె అప్పటికే పెళ్లి అయి బిడ్డకు తల్లయింది. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తుండగా సడెన్ గా వైష్ణవి ఎంటర్ అవుతుంది. మరి సిద్ధార్థ్ ఒయిరా పెళ్లి అవుతుందా? వైష్ణవి కథ ఏంటి? వైష్ణవి ఒయిరా మధ్య సంబంధం ఏంటి? ఒయిరా కోసం సిద్ధార్థ్ ఏం చేశాడు? సిద్ధార్థ్ అక్క అలియాస్ వాస్కి ఎలాంటి హెల్ప్ చేసింది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా ఎలా ఉందంటే, ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే, తల్లిని ప్రేమించి పిల్లతో ప్రేమ, పెళ్లి. ఈ లైన్ చెప్పగానే ఏ హీరో కూడా చేయడానికి ముందుకు రాకపోవచ్చు. ఎందుకంటే సినిమా సంగతి పక్కనెట్టు. ముందు వినడానికే పరమాసహ్యంగా ఉంటుంది. తల్లిని ప్రేమించి పిల్లతో పెళ్లి ఏంట్రా బాదు అని ఎంతో కన్విన్సింగ్గా చెప్తే తప్ప ఆడియన్స్ని అగ్రీ చేయించలేం. అంత సెన్సిటివ్ మ్యాటర్ ఇది. అదే సందర్భంలో క్రిటికల్ సబ్జెక్ట్కి అమ్మమొగుడు లాంటి సబ్జెక్ట్ ఇది. అలాంటిది హిట్టు మొహం చూసి చాలా ఏళ్లైన నారా రోహిత్ ఇలాంటి క్రిటికల్ సబ్జెక్ట్ ఎంచుకోవడమే పెద్ద సాహసం. తల్లిని ప్రేమించి పిల్లతో పెళ్లి, ఆ పెళ్లిని ఒప్పించడం కోసం తిరిగే తల్లి దగ్గరకు వెళ్లడం అనేది ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానే ఇదేదో బాగానే ఉంది, బాగానే బ్యాలెన్స్ చేశాడే అనేట్టుగా చాలా కన్విన్సింగ్గా కథని మలిచాడు దర్శకుడు. కథని మొదలుపెట్టిన తీరు, ముందుకు తీసుకెళ్లిన విధానం, ఇంటర్వెల్ ట్విస్ట్తో కథనాన్ని ఆసక్తికరంగా మార్చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా క్వాలిటీస్ పట్టుకుని హీరో అమ్మాయిలను వెతుక్కోవడం, వైష్ణవి ఫ్లాష్ బ్యాక్, ఒయిరాతో పరిచయం, ప్రేమతో సాగుతుంది. ఇంటర్వెల్కి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే సస్పెన్స్ నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా సిద్ధార్థ్ ఒయిరా పెళ్లి జరుగుతుందా లేదా, మధ్యలో వైష్ణవి ఏం చేస్తుంది అని ప్రతి సీన్ ఇంట్రెస్ట్ గానే సాగుతుంది. అయితే సెకండ్ హాఫ్లో కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా అయిపోయింది అనుకున్న ప్రతిసారి ఇంకా ఉందా అనేట్టు సీన్స్ రాసి కాస్త సాగదీశారు. వైష్ణవి పాత్ర ఫ్లాష్ బ్యాక్ గురించి ఇంకాస్త క్లారిటీ ఇవ్వాల్సింది. సినిమాలో కామెడీ కూడా బాగా వర్క్ అవుట్ అయింది. సత్య కామెడీ సీన్స్కి చాలా ప్లస్ అయ్యాడు. హీరో వెతికే 5 క్వాలిటీస్ గురించి కూడా పర్ఫెక్ట్గా రాసుకున్నారు. చివర్లో ఆ క్వాలిటీస్ ఉండవసర్లేదు అని కూడా బాగా కన్విన్స్ చేయగలిగారు. ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. మొత్తంగా సుందరకాండ కామెడీ టచ్తో ఉన్న ఓ ఫ్రెష్ లవ్ స్టోరీ. ఓ ట్విస్ట్తో నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ప్రతి సీన్ని ఆసక్తిగా తెరకెక్కించారు. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ఇప్పుడు మనం రేటింగ్ చూద్దాం. ఆడియన్స్ 5కి 3.75 రేటింగ్ ఇచ్చారు.